ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది అందరికీ అంబేద్కర్ అంబేద్కర్ అని అనడం. వీళ్ళ రాజకీయ స్వలాభం కోసం అంబేద్కర్ అంబేద్కర్ అని నామస్మరణం చేస్తున్నారు. అసలు పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ అంబేద్కర్ అని సంబోధించడానికి కారణం ఏంటి? దీనికి వక్రీకరించి కాంగ్రెస్ ఎందుకు తప్పుదోవ పట్టిస్తుంది? బీజేపీ ఎంపీ మహిళా పైనకి రాహుల్ గాంధీ గారు ఎందుకు దూసుకొని వచ్చారు? పార్లమెంట్ సమీపంలో తోపులాటకి బాధ్యులు ఎవరు? విజయ్ గారి ట్వీట్లో ఎవరిని ఉద్దేశించింది? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అంబేద్కర్ గారి పేరుని ఎందుకు వాడుకుంటున్నారు? వీటిల్లో ప్రతి ఒక్క పాయింట్ని మీ ముందు చెప్పడానికి నేను వచ్చాను. జరిగింది ఈ సమంతా అయితే కొండంత ఎందుకు చూపిస్తున్నారు తెలుసుకుందాం. మీరు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్దామా? పదండి. ఈరోజు అందరూ అంబేద్కర్ అంబేద్కర్ అని అనడం ఒక సరదా ఫ్యాషన్ అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు ఇదే దేవుడి పేరు తలుచుకుంటే 7 సంవత్సరాలు స్వర్గప్రాప్తి లభిస్తుంది అని పార్లమెంట్లో అమిత్ షా గారు అనడంతో ఆయన పార్లమెంట్లో ఉండగానే బయట ఈ మాట భారతదేశం షాక్ అండ్ షేక్ చేసింది. పార్లమెంట్ బయట చాలా పెద్ద రచ్చ అయింది. ఇండి బ్లాక్ లో అందరూ ఒకవైపు నిరసన చేస్తే ఇండిపెండెంట్ దళిత్ లీడర్స్ అందరూ ఒకవైపు నిరసన చేశారు. అందులో భీమ్ ఆర్మీ ప్రెసిడెంట్ అయిన చంద్రశేఖర్ ఆజాద్ గారు కూడా ఉన్నారు. ఆజాద్ సమాజ్ పార్టీ అతను, ఇండిపెండెంట్ గా ఎంపీగా గెలిచారు అతను. ఆయన ఒకే ఒక మాట అన్నారు స్ట్రైట్ గా, అంబేద్కర్ అంటే ఫ్యాషన్ సరదా కాదు, మీరు దేవుడిని తలుచుకోండి అని అన్నారు కదా, కానీ మాకు ఆయనే దేవుడు అని. అప్పుడే అమిత్ షా గారు ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడిన దానిలో 10 సెకండ్లు కట్ చేసి వీడియో రిలీజ్ చేసి తప్పుగా చూపిస్తున్నారు, మొత్తం 10 నిమిషాలు చూడండి మీకే తెలుస్తుంది అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అమిత్ షా గారు. అమిత్ షా గారు ఇక్కడ ఏమి అన్నారు అనేది మనం తెలుసుకుందాం. ఆ తర్వాత పార్లమెంట్ బయట చాలా పొలిటికల్ డ్రామా నడిచింది, దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇదే గ్యాప్ లో నరేంద్ర మోడీ గారు కూడా కాంగ్రెస్ అంబేద్కర్ గారి పేరు వేసుకొని రాజకీయాలు చేస్తుందని ఒక ట్వీట్ కూడా పెట్టారు. పార్లమెంట్ బయట నాగాలాండ్ ఎంపీ అయిన మహిళా మీదకి రాహుల్ గాంధీ గారు అరిచారని, ఆమె ఇబ్బంది పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తోపులాటలో ఒరిస్సా ఎంపీ అయిన అతను ఐసీలో ఉన్నారు. ఇదే గ్యాప్ లో విజయ్ గారు డైరెక్ట్ గా అమిత్ షాకు ట్వీట్ పెట్టారు, మా అంబేద్కర్ అనే ధైర్యం మీకు ఎక్కడిది అని. ఇది అంతా కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగింది. అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ అలానే జరిగింది. మనం అందరం దీని గురించి మాట్లాడాలి. ఎందుకు అంటే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఈ రోజు, ఎందుకు అంటే మన అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగానికి ఆర్కిటెక్ట్ కాబట్టి ఈ రోజు మన భారతదేశం ఇలా రన్ అవుతుందంటే కారణం అంబేద్కర్ గారు. దళితుల గురించి ఆయన చనిపోయేంత వరకు నిలబడిన వ్యక్తి. ఆయన లాంటి ఒక మేధావిని, ఇంటెలెక్చువల్ పర్సన్ ని భారతదేశంలో ఇంకెవరిని మనం చూసి ఉండం. ఆయన చేసిన ప్రతి పనితో కొందరు నచ్చకపోవచ్చు, ఎందుకు అంటే అది అప్పటి భారతదేశం, దానికి అనుగుణంగా ఆయన పోరాటం చేశాడు, సాధించాడు. అంటరానితనంని తీసివేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అది కుదరకపోయేసరికి ఆయన వెళ్ళడానికి ఎన్నో మాటలు ఉన్నాయి. అప్పట్లోనే ఆయనకి చాలా ఆఫర్స్ కూడా ఇచ్చారు, కానీ ఆయన మాత్రం బుద్ధియిజంలోనే చేరారు. ఇది నాకు ఆయన పైన ఉన్న రెస్పెక్ట్. అందుకే ఈ వీడియో చేయాలని మీ ముందుకు వచ్చాను, మీకు చెప్తున్నాను. అసలు ఈ ఇష్యూ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే పార్లమెంట్లో అమిత్ షా గారు జమిలీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ దానికి సంబంధించిన బిల్ పాస్ చేయాలి అంటే రాజ్యాంగంలో కొన్ని సెక్షన్స్, ఆర్టికల్స్ ఉంటాయి, వాటిని మార్చాలి ఈ బిల్ని అమలు చేయడానికి. అంటే 172, 83 అని ఒక 5 ఉంటాయి అన్నమాట. వీటిని మార్చాలని మాట వచ్చిన ప్రతిసారి అంబేద్కర్ గారి పేరు పార్లమెంట్ లో వినబడుతుంది. దీనిని ఆయన వాళ్ళ పైన కౌంటర్ గా మాట్లాడుతూ ఆయన పేరు తలుచుకునే బదులు దేవుడి పేరు తలుచుకోండి, సంవత్సరాలు స్వర్గ ప్రాప్తి లభిస్తుందని అన్నారు. అప్పుడే పార్లమెంట్ లో అరుపులు స్టార్ట్ అయ్యాయి. ఈ వీడియో ఇండియా మొత్తం వైరల్ అయ్యింది. అప్పుడు అమిత్ షా గారు నేను చెప్తాను అని స్టార్ట్ చేశారు. మీ కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్ గారు లా మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ అయినా ఎందుకు ఫోర్స్ రిజిగ్నేషన్ చేశారు? ఆయన హ్యాపీ లేకనే కదా.
అప్పటి జవహర్ లాల్ నెహ్రూ గారి హయాంలోనే జరిగింది. అంటే 1951లో ఇది జరిగిందనమాట. మీరు ముస్లిం అపీస్మెంట్ అనే పేరుతో బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం చేశారో అది ఆయనకి నచ్చలేదు. దానిపైననే ఆయన రిజైన్ చేశారు. ముఖ్యంగా ఆర్టికల్ 370 ఏదైతే ఉందో కాశ్మీర్ విషయంలో మేము దాన్ని అబ్రిగేట్ చేశాము. దాని విషయంలో ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడు నెహ్రూ గారు అంబేద్కర్ గారి విషయంలో మాట్లాడినప్పుడు రాజాజీ గారు అంబేద్కర్ గారు రిజైన్ చేస్తున్నారని అన్నప్పుడు రాజాజీ గారు వెళ్తే నష్టం ఉంది పార్టీకి, కానీ అంబేద్కర్ గారు వెళ్ళిపోవడం వల్ల ఎలాంటి నష్టం లేదు పార్టీకి అని అన్నారా లేదా అని అన్నప్పుడు మీ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఓట్ల కోసం అంబేద్కర్ గారి పేరును వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని, అంబేద్కర్ గారు జన్మించిన మౌలిలో ఆయనకి ఒక మెమోరియల్ కట్టామని ముంబై మేయర్ వచ్చి అడిగితే అప్పటి మీ కాంగ్రెస్ హయాంలో వాళ్ళు మెమోరియల్ లాంటివి సొంత డబ్బులతో కట్టుకోవాలని ఒక నయా పైసా కూడా ఇవ్వలేదు. అప్పుడు ఆయనకి అక్కడ మెమోరియల్ కట్టించింది ఎవరు? మేము, మా బీజేపీ. అలాగే నాగపూర్, ఢిల్లీలో, అలాగే ఆయన లండన్ లో ఉన్న దగ్గర అక్కడ కూడా ఒక మెమోరియల్ కట్టించాము అని అమిత్ షా గారు అన్నారు. కావున ఆయన పేరు వాడడానికి మాకు రైట్ ఉందని అమిత్ షా గారు మాట్లాడారు. అయితే ఆయన ఫస్ట్ ఒక 2 లైన్లు ఆవేశంగా హద్దు దాటి మితిమీరి మాట్లాడడంతో ఆపోజిషన్ వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టయి పార్లమెంట్లో ఉండగానే బయటకి వీడియో వైరల్ చేసి తప్పుగా వక్రీకరించారు. ఇలా అయింది అని అమిత్ షా గారికి అర్థమయ్యి దీనిపైన మనం వివరణ ఇవ్వాలని అనుకొని అక్కడ నుండి ప్రెస్ మీట్కి వెళ్తారు. ఇంకో సైడ్ నుండి రాహుల్ గాంధీ గారు కూడా బయటకు వెళ్లారు. అంబేద్కర్ గారి మీద ఆరోపణలు కాబట్టి రాహుల్ గాంధీ గారు సింబాలిక్ గా బ్లూ కలర్ వేసుకొని, ప్రియాంక గాంధీ గారు కూడా అక్కడనే అంబేద్కర్ గారి ఫోటోతో నిరసన చేయడానికి వచ్చారు. వెంటనే ఇదంతా బయట వేరే ఆపోజిషన్ వాళ్ళు కూడా గట్టిగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే ఒక గమ్మత్తైన రాజకీయం జరిగింది. మొదటగా మనం బీజేపీ వాళ్ళ వర్షన్ చూద్దాం ఏమైంది అని. మేము మెట్ల దగ్గర నిల్చొని ఉన్నాము, అక్కడ ఇంకో సైడ్ వెళ్ళడానికి దారి ఉంది, కానీ కావాలనే రాహుల్ గారు ఇక్కడ సైడ్ వచ్చి మేము ఏంటి అని అడిగే లోపే మా బీజేపీ ఎంపీని తోసేశారు. ఆయన వెళ్ళి ప్రతాప్ సింగ్ సారంగి మీద పడ్డాడు. ఆయన తలకి పెద్ద గాయం కూడా అయ్యి ఐసీఐలో అడ్మిట్ అయ్యారు. ఇలా నిరసనలు చేస్తున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి, దానికి దెబ్బలు తాకుతాయి అన్నట్టు అవును నేనే చేశాను అని రాహుల్ గాంధీ గారు కూడా అన్నారు. కానీ రాహుల్ గారు ప్రియాంక గారు ఏం చెప్తున్నారంటే అక్కడ వెళ్ళడానికి ఇంకో దారి లేదు, బీజేపీ వాళ్ళు మెట్ల దగ్గరే నిరసన చేస్తున్నారు, కర్రలు పట్టుకొని వాళ్ళున్న వైపు వస్తున్నారని, మేము మా ప్రొటెక్షన్ కోసమే తోసామని చెప్తున్నారు. ఇక్కడ ఎవరు తప్పు చేశారు, ఏం జరిగింది అని ఎలాంటి ప్రూఫ్స్ లేవు. ఎందుకు అనంటే పార్లమెంట్ దగ్గరలో ఉన్న సీసీటీవీ పబ్లిక్ డొమైన్ లో ఉండదు కాబట్టి. ఇంకా నిరసన ఎక్కువ అయిపోయింది. అక్కడ బీజేపీ ఎంపీలు అందరూ అక్కడ ఒక పక్కన నిల్చున్నారు. కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ అక్కడ సైడ్ వెళ్తున్నారు. తలకి గాయం తగిలిన ఎంపీని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అక్కడికి చూడడానికి వచ్చిన రాహుల్ గారు నాగాలాండ్ ఎంపీ అయిన మహిళ ఫ్యాన్ గౌన్ కాయిన్కి ఆవిడ గట్టిగా అరిచారు. ఏదో అప్పుడు రాహుల్ గారు ఆమెకి దగ్గరగా వచ్చి ఆమె పైకి వచ్చి గట్టిగా అరిచారని, దీని వలన నేను ఇబ్బంది పడ్డారని చెప్తున్నారు. ఆమె దీన్ని బేస్ చేసుకొని బీజేపీ ఎంపీలు పోలీస్ స్టేషన్లో రాహుల్ గారి పైన ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు, ఫిజికల్ అసల్ట్ ఇన్సిడెంట్ మీద. ఇక్కడ ఇద్దరి వైపు మిస్టేక్స్ ఉన్నాయి. అమిత్ షా గారు ఏదైతే అంబేద్కర్ అని అన్నారో అది జాగ్రత్తగా మాట్లాడాల్సింది. దీనివల్ల వాళ్ళకి అవకాశం దొరికినట్లు అయింది. కాంగ్రెస్ వాళ్ళు ఆపోజిషన్ వాళ్ళు మ్యాటర్ అంతా వదిలేసి అదే పదంని పట్టుకొని గట్టిగా నిరసనకి దిగారు. ఇదంతా దాని మీద రచ్చ నడుస్తుంది. విజయ్ గారి ట్వీట్ డైరెక్ట్ గా అమిత్ షా గారికి తగిలేటట్టు రాశారు. అంబేద్కర్ అనే పేరు కొందరికి పలకడానికి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఆయన ఒక సాటి లేని లీడర్, ఇంటెలెక్చువల్ అని, మన భారతదేశంలో స్వేచ్ఛను పొందుతున్న ప్రతి పౌరుడు ఆయన స్వరం పలకాలని అనుకుంటాడని ఆయన ట్వీట్ పెట్టారు. ఇదంతా ఒక రాజకీయ కోణంతో ఢిల్లీ ఎలక్షన్స్ ని టార్గెట్ చేస్తూ ఢిల్లీ ఎలక్షన్ లో బీజేపీకి నెగిటివ్ స్ప్రెడ్ చేసి ఈ కోణంలోకి లాగితే దెబ్బ కొట్టొచ్చు అని,
ఈ విషయం అటు అమిత్ షా గారికి, మోడీ గారికి, అరవింద్ కేజ్రీవాల్ గారికి, రాహుల్ గాంధీ గారికి అందరికీ తెలుసు. ఎందుకు అనంటే ఢిల్లీ ఎలక్షన్లో ముఖ్యంగా దళితుల ఓట్లు చాలా కీలకం కాబట్టి. ఇదే విషయంలో కేజ్రీవాల్ గారు చంద్రబాబు గారికి ఒక లెటర్ రాశారు. మీ కూటమిలో ఉండే బీజేపీ ఇలా మాట్లాడుతుంది, దీనిపైన మీ సమాధానం ఇవ్వాలి అని చెప్పేసి. కిరణ్ రాజీవ్ గారు పార్లమెంట్లో చాలా బాగా మాట్లాడారు. మీ కాంగ్రెస్ చేసిందంత అవమానం అంబేద్కర్ గారికి ఎవరు చేయలేదు, మళ్ళీ మీరు ఆయన గురించి మాట్లాడడం అందరికీ నవ్వును తెప్పిస్తుంది అని. కాంగ్రెస్ కూడా చాలా గట్టిగానే మాట్లాడుతుంది. రాహుల్ గాంధీ గారు అంబేద్కర్ గారి బొమ్మ ముందు కూర్చొని ఆదాని గురించి, అమెరికాలో కేసు గురించి ముగింపు నడుస్తుంది. ఆ విషయాన్ని బయటకు రాకుండా ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనే నిదానం తీసుకొని అంబేద్కర్ గురించి ఎంత వీలైతే అంత మాటలు అందామని అనుకున్నారు. కానీ మేము ఊరుకోమని రాహుల్ గారు అన్నారు. ఈ రాజకీయ డ్రామాలో అసలు మన అంబేద్కర్ గారు ఎందుకు నిలబడ్డాడు, ఆయన ప్రిన్సిపల్స్ ఏంటి, ఆయన్ని ఎలా ఇష్టం వచ్చినట్టు మనం వాడొచ్చా అనే విషయమే మర్చిపోయారు వీళ్ళందరూ. 1891లో ఆయన పుట్టారు. అప్పటి అంటరానితనంలో పుట్టి చదువుని మాత్రమే నమ్ముకొని తన 3వ సంవత్సరంలోనే తల్లిని పోగొట్టుకొని తన తండ్రి బలంతో చదువుకుంటే ఈ వివక్షని చెరిపేయొచ్చు అని నమ్మి బుల్లా కార్డ్స్ నుండి తోసేసిన, ఎన్నో అవమానాలకి గురి చేసిన ఆయన ఈస్టిన్ బాంబే కాలేజ్లో చదివి న్యూయార్క్ వెళ్ళి ఎకనామిక్లో PhD చేసి పొలిటికల్ ఎకానమీలో టీచర్గా ఉన్నారు ఆయన. ఆయనకి 36 సంవత్సరాలు వచ్చేసరికి అంటే 1920 అప్పుడు యాక్టివ్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. అంటరానితనం పోవాలని, పబ్లిక్ డ్రింకింగ్ అందరికీ ఉండాలని పోరాడిన వ్యక్తి ఆయన. దేవాలయాలకి అందరూ అన్ని కులాల వాళ్ళు వెళ్ళాలని ఫైట్ చేశారు కూడా. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనే పార్టీ పెట్టి ఒక ఎంప్లాయీ రోజుకి 8 గంటలు మాత్రమే పని చేయాలని రూల్ మీద పోరాటం చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు. 1935 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయన రికమెండేషన్ వల్లనే పెట్టింది. ఆయనకి 56 సంవత్సరాలు వచ్చేసరికి ఇండిపెండెంట్ ఇండియాలో ఇండియాస్ లా మినిస్టర్ అయిన నేను చదివిన దానికి నాకు ఎకానమిక్లో ఉండే పట్టుకి ఇంకో మినిస్ట్రీ ఇవ్వండి అని అప్పుడు నెహ్రూ గారిని అడిగి ఇవ్వకపోయేసరికి బాధతో నిరుత్సాహంతో రిజైన్ చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయనకి 56 సంవత్సరాలు ఉన్నప్పుడు హీ వాజ్ అపాయింట్ టు రైట్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ కాన్స్టిట్యూషన్. అందులో మహిళలకి ప్రాపర్టీ మీద రైట్స్ ఉండాలని, మెటర్నిటీ బెనిఫిట్స్ ఉండాలని, ఈక్వల్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఉండాలని పోరాడిన వ్యక్తి అంబేద్కర్. ఆయన చనిపోయిన 36 సంవత్సరాలకి 1990లో భారతరత్న ఇచ్చారు. ఆయనకి ఉండే క్లారిటీ ఆఫ్ థాట్, అలాంటి ఫ్యామిలీ ఎన్నో కష్టాలను దాటుకొని వచ్చినా కూడా అది ఈ రోజు కూడా ఎవరికి ఉండదు. ఆయనకి కోపం ఉంది, అది ఆయనకి అప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితుల మీద ఉన్న కోపం. అదే కోపాన్ని ఆయన్ని క్యారెక్టర్ పైన చూపించడం కరెక్ట్ కాదు, చాలా తప్పు, మంచిది కాదు, మన దేశానికి కూడా మంచిది కాదు. ఆయన వర్క్స్ బోర్డ్ కూడా అగైనెస్ట్ ఉండేవారు. దాని గురించి మాట్లాడండి. రిజర్వేషన్ లాంగ్ టర్మ్ ఉండకూడదని పోరాడిన వ్యక్తి కూడా అంబేద్కర్ గారే. ఆయన దాని గురించి మాట్లాడండి. అసలు రిజర్వేషన్ గురించే ఆయన రాశారు, దాని గురించి మాట్లాడండి. అంతెందుకు, ఆయనకి ఎన్ని అవకాశాలున్నా మేము మిమ్మల్ని బాగా చూస్తాము, ఎన్ని అవకాశాలను ఇస్తామని చెప్పినా కూడా ఆయన క్రిస్టియన్స్ లోకి వెళ్ళలేదు. ఆయన చివరి శ్వాస వరకు అంటరానితనాన్ని తీసేయాలని పోరాడారు. అది జరగకపోయేసరికి బుద్ధిజంలోకి మారారు. ఆయన స్ఫూర్తిని మాత్రమే తీసుకోండి, ఆయన థాట్స్ ని మాత్రమే తీసుకోండి, ఆయన మాట్లాడే విధానాన్ని మాత్రమే తీసుకోండి. స్టేట్ గవర్నర్ కి కుట్టే క్లాస్తోనే తనకి బట్టలు కుట్టాలని చెప్పిన వ్యక్తి ఆయన. అంటే ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండే వ్యక్తి ఆయన. దాన్ని ఆదర్శంగా తీసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలా ఎవరు పడితే వాళ్ళు అంబేద్కర్ గారి గురించి ఇలా మాట్లాడడం పైన, దీన్ని ఒక కాంట్రవర్సీగా తీసుకోండి, రాజకీయాలు చేస్తుండడం పైన మీ అభిప్రాయాన్ని పక్క కామెంట్ రూపంలో రాయండి. నేను ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా దీని గురించి ఏమైనా వీడియోలు కావాలన్నా, ఇందులో ఇంకేమైనా పాయింట్స్ చెప్పాలన్నా కూడా మీరు కామెంట్ రూపంలో రాయండి. నేను దానిపైన ఖచ్చితంగా మాట్లాడతాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ చేరాలంటే మీరు చేయవలసిందల్లా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై భీమ్.